జానపదుని జాబు ఉద్దేశం లేదా నేపథ్యం. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశము. అందువల్లనే భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు. గ్రామంలోని ప్రతి ఇల్లు విజయగంధంతో గుబాళించి అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది అని మహాత్మా గాంధీ అన్నారు. అయితే గ్రామాలు ఎలా ఉన్నాయి, వారి జీవితాలు ఎలా ఉంటాయి అనే విషయాలను వివరిస్తూ, గ్రామాల్లోని దళితులు పేదల జీవితాలను చిత్రిస్తూ పల్లెటూరి లేఖలు అనే పేరుతో 1932లో జనవాణి పత్రికలోను, 1933లో జానపదుని జాబులు అనే పేరుతో ప్రజామిత్రలోను బోయి భీమన్న గారు ప్రచురించారు. చదువుకొని బీదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరు పనుల్లో మునిగిపోయిన జానపదుడు పట్టణంలోని శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను, గ్రామాల్లోని పరిస్థితులను లేఖల రూపంలో రాస్తాడు. గ్రామ పరిస్థితులను గురించి తెలపడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యము.